నివాసం ఉంటున్నటువంటి కరకట్ట మీద నివాసానికి పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఉంటే అది నాది కాదు అని ఎందుకు చెప్పారు? కోర్టులో దాని మీద చర్చ వచ్చినప్పుడు అది నాది కాదని చంద్రబాబు నాయుడు గారు అంటాడు, అది నాది కాదని లింగంనేని రమేష్ గారు అంటారు. మరి ఎవరిది? అనాథల్దా? అది ఎక్కడ కట్టారండి? ఆ బిల్డింగ్ ఎక్కడ కట్టారు? ఇరిగేషన్ స్థలం వైఎస్ఆర్సీపీ లాగేసుకుంది, తీసేసుకుంది. 1000 రూపాయల ఎకరా తీసేసుకుంది. అసలు 1000 రూపాయల ఎకరా 2016 జూలై నెల 21వ తేదీన ఆర్డర్ వేసింది ఎవరండి? సిఆర్డీఏ పరిధిలో ఇంతమంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉంటే ఇన్ని ఎకరాలు తీసుకోవచ్చు. సిఆర్డీఏ పరిధిలో ఆర్డర్ వేసింది ఎవరు? 1000 రూపాయలు నిర్ణయించింది ఎవరు? గురువింద గింజ సామెతలాగా తమకు నచ్చినట్టుగా తమ అధికారంలో ఉన్నప్పుడు తమకు నచ్చినటువంటి విధంగా మార్చుకుంటూ పోతూ, అదే విధంగా ఇదే అధికారులు నిన్న అక్కడ ఉన్నటువంటి బోట్ యార్డ్ దగ్గర ఉన్నటువంటి మా నిర్మాణంలో ఉన్నటువంటి మా కార్యాలయాన్ని కూలగొట్టినటువంటి వీళ్ళు గుడ్డి గాడిదల పళ్ళు దొంగతున్నారా? ఇంతకాలం కడతా ఉంటే ఏం కళ్ళు మూసుకొని ఉన్నారు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అధికారం వైఎస్ఆర్సీపీ మారగానే వీళ్ళకి ఆ భవనమే గుర్తు వచ్చిందా? రాష్ట్రంలో అనుమతి లేకుండా కట్టే భవనాలు, వేలాది భవనాలు లిస్టు మీకు పంపించమంటారా? అనుమతి లేని భవనం కానీ అదైతే 9వ తేదీన ఏది ఈ నెల 9వ తేదీన 4,44,000 రూపాయలు ఆస్తి పన్ను ఎందుకు కట్టించుకున్నారు? ఆ బిల్డింగ్ కి ఆస్తి పన్ను ఎందుకు కట్టించుకున్నారండి ఈ అధికారులు? ఎవరి ఆదేశాల మేరకు ఆ బిల్డింగ్ ని కూల్చారు? వెండెట్టా పాలిటిక్స్ తప్ప ఏమన్నా ఉందా దీంట్లో? ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మేము ఆ రోజున 151 సీట్లు వచ్చినప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తి మరచి, మంచి చెడు విచక్షణ కోల్పోయి మా వాళ్ళు ఏదైతే ప్రజా దర్బార్ని కూల్చివేశారో అది తప్పని ఆ రోజు డిబేట్ లో కూడా నేను చెప్పడం జరిగింది. మాలాంటి వాళ్ళని చెప్పినా కానీ మరి అధికార మదం అనేది అలా ఉంటుంది. అంతకు మించిన మదం, విపరీతమైనటువంటి మదాన్ని ప్రదర్శిస్తున్నటువంటి వీళ్ళ మరణ శాసనాన్ని వీళ్ళే రాసుకున్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాటు చేసినటువంటి తప్పులని కేవలం 10 రోజుల్లో, లేదంటే ఒక పక్షం రోజుల్లో, 15 రోజుల్లో వీళ్ళు చేశారు. మేము కోర్టు కూడా అయిపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నివాసం అక్రమ కన్స్ట్రక్షనా, సక్రమ కన్స్ట్రక్షనా? అది ఎక్కడుంది? ముఖ్యమంత్రి గారికి అర్హత ఉందా? అక్రమ నివాసాలను కూలదోసేటటువంటి, అక్రమ బిల్డింగ్లను కూలదోసేటటువంటి నైతికత అతనికి ఉందా? తను ఉండేదే అక్రమ నివాసంలో, తను ఉండే ఇంటికి మొత్తం కూడా బరాబరుగా బందోబస్తు చేస్తాడు. అక్కడ ఉండేటటువంటి గ్రామాల, కృష్ణాయలంక గ్రామాలకు వెళ్ళాలంటే 13 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళాలి. నీదొక న్యాయం, నువ్వు చేస్తేనేమో సంసారం, ఎదుటివాడు చేస్తే మాత్రం వ్యభిచారం అనేటటువంటి దీనిని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఎక్కడ కూడా అమాయకులు కాదు. 986 మంది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీనా? ఇష్టం వచ్చినట్టు రాతల